బైబిల్లో రోమపత్రిక 1:14 గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను అని పౌలు గారు అంటారు. ఇంతకీ ఇక్కడ పౌలు గారు ఏ విషయంలో రుణపడ్డారు అని ఆలోచించారా? ఆయన ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని రుణపడలేదు, వస్తువుని తీసుకుని రుణపడలేదు, సహాయం తీసుకుని రుణపడలేదు. కానీ దేవుని నుండి అపారమైన ప్రేమను పొంది అది సువార్త రూపంలో వీరికి అందించడంలో రుణపడ్డారు. అంతగా సువార్త ప్రకటించిన పౌలు గారే నేను రుణస్థుడును అంటే మన సంగతి ఏంటి ఆలోచించారా? వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో రోమపత్రిక 13:8 పౌలు గారు ఒకరినొకడు ప్రేమించడం విషయంలో తప్ప మరేమీ ఎవరికిని అచ్చి ఉండవద్దు అంటారు. అవును, మనందరం ఎవరికి ఏ విషయంలో రుణపడి ఉండకూడదు. అలాగే మనలో ప్రతి ఒక్కరూ అందరికీ ప్రేమించడంలో రుణస్థులమే. మీకు ఈ విషయం అర్థమవుతుందని అనుకుంటున్నాను. అయితే ఒకసారి లూకా సువార్త 10:25-37 వరకు గల వాక్య భాగం చూడండి. దీనిలో ఓ ధర్మశాస్త్ర ఉపదేశకుడు, బోధకుడా, నిత్య జీవానికి వారసుడినగుటకు నేనేమి చేయాలి అని యేసు ప్రభువును అడగటం, దానికి ఏం చేయాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది అని ప్రభువు అడిగినప్పుడు దేవుని ఆరాధించడం, పొరుగు అని ప్రేమించడం అనే 2 మాటల్లో తన జవాబు చెప్తాడు. ఇలా చెప్పి ఇంతకీ నా పొరుగువాడు ఎవడు అని తిరిగి ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకు సమాధానంగానే ప్రభువు ఒక ఉపమానం చెప్పడం ప్రారంభించాడు. యెరూషలేములో నుండి ఒకడు ఎరుకోకు దిగిపోతున్నాడు. అప్పుడు దొంగలు వాడిని పట్టుకుని కొట్టి ఉన్నదంతా దోచుకుని కొన ప్రాణాలతో అన్నీ విడిచి వెళ్ళిపోయారు. అలా పడి ఉన్నవాడి పక్క నుండి ఒక యాజకుడు వెళ్ళాడు, కానీ ఏమీ పట్టించుకోలేదు. ఓ లేవీయుడు వెళ్ళాడు, కానీ అతను ఏం పట్టించుకోలేదు. చివరికి ఓ సమరయుడు చూసి వాని గాయాలు కడిగి కట్టుకట్టి పరామర్శించాడు. మీకు తెలుసా, ఆ సమరయుడు మంచి పని చేశాడు. కాబట్టి యాజకుడు, లేవీయుడు రుణస్థులుగానే ఉండిపోయారు. అందుకే ప్రభువు నేర్పిన ప్రార్థనలో, తండ్రి, నీవు మా రుణములు క్షమించినట్లుగా మేమును మా ఎడల అచ్చి ఉన్నవాడిని క్షమించున్నాము అని ప్రార్థించమని నేర్పాడు. అందుకే ప్రేమ చూపడంలో మనందరం ఎల్లప్పుడూ రుణస్థులమే. ఎందుకంటే మనపై ప్రభువుకున్న ప్రేమ అపారమైనది. మరి ఈరోజు మీరు ఆ మంచి సమరైన వలె ఉంటారు కదూ. మీ జీవితంలో కూడా ఎందరో అలాగే నిరాశలు, బాధలు, కొన ప్రాణాలతో ఆశ లేని జీవితంతో ఉంటారు. నిజానికి రక్షణ లేని వారందరి జీవితం అలానే ఉంటుంది. వారిని చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాల్సింది మనమే. మరి మీరు సువార్త ప్రకటించడంలోనూ క్రీస్తు ప్రేమను చూపించడంలోనూ కాస్తనైనా మీ రుణం తీర్చుకుంటారు కదూ. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.